బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే ఈ రోజు రజనీ మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఆ మేడం మన కోసం మన ఇంటి వంట ప్రోగ్రామ్ లో భాగంగా రొయ్యలు విత్ వంకాయలతో మంచి కర్రీ అయితే చేస్తున్నారు. సో మనము అర్జెంట్ గా లోపలికి వెళ్ళిపోయి ఆ మేడం చేసే కర్రీ ఎలా, ప్రాసెస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేయండి. సో మనం అయితే లోపలికి వచ్చేసాము. ఆ మేడం తో మాట్లాడి కర్రీ ఎలా చేస్తారో మనం కూడా చూసి నేర్చుకుందాం. సో మనతో మన ఇంటి వంటలో భాగంగా మేడం రజనీ మేడం మనతో ఉన్నారు. మేడం మన కోసము స్పెషల్ గా రొయ్యలు వంకాయతో కర్రీ చేసి అయితే చూపిస్తారంట. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? రజనీ. ఆల్రెడీ చెప్పా కదా రజనీ మేడము. సో ఏం చేయబోతున్నారు మేడం? రొయ్యలు వంకాయ పులుసు. ఓకే, చూపిస్తారా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా మేడం? రొయ్యలకి తగినన్ని వంకాయలు వేసుకోవాలి. తీసుకోవాలి. తర్వాత టమాటాలు, ఒక ఎర్రగడ్డ. ఒకటి సరిపోద్దా? చాలు. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకోవాలి తగినంత. తర్వాత కారం, పసుపు, ఉప్పు అవన్నీ మామూలే. ఓకే, స్టార్ట్ చేసేద్దామా అయితే? నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టారు. నెక్స్ట్ మేడం ఎర్రగడ్డ ఫ్రై అవుతా ఉంది. రెగ్యులర్ గా ఏమి వంటలు చేస్తుంటారు మేడం? వెజ్ చేస్తారా, నాన్ వెజ్ చేస్తుంటారా? వెజ్ చేస్తాను. నాన్ వెజ్ చేస్తుంటారా? నాన్ వెజ్ కూడా చేస్తాను. రెండు బాగానే చేస్తాను. ఎక్కువ నాన్ వెజ్ లో ఏమి చేస్తుంటారు? రొయ్యలు, చేపలు అన్ని చేస్తుంటారా? రొయ్యలు, చేపలు పులుసు గాని, ఫ్రై గాని, రొయ్యలు బిర్యానీ గాని, చికెన్ బిర్యానీ గాని, మటన్ బిర్యానీ గాని అన్ని చేస్తాం. సో నాన్ వెజ్ లో ఫేమస్ అయితే మీరు అన్ని బిర్యానీలు చేస్తుంటారు. మీ పిల్లలు ఏంటి అంటుంటారండి ఎక్కువ ఇష్టంగా? బిర్యానీ. బిర్యానీ. ఏ పండగ వచ్చినా ఇంట్లో బిర్యానీ ఉండాల్సిందే. మీకేం ఇష్టం? మీకు చేపల ఫ్రై ఇష్టం, చేపల పులుసు ఇష్టం. చేపల పులుసు. మేడం రివర్స్, వాళ్ళ పిల్లలు చికెన్, మటన్, బిర్యానీలు ఇష్టం అంట. మేడం కి అయితే చేపల పులుసు ఇష్టం అంట. అయిపోయినట్టున్నాయి మేడం? బాగా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ టమాటాలు వేసుకున్నాం. సో టమాటాలు కూడా వేసేసారు. అవి కూడా ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 3 టమాటాలు తీసుకున్నారు. మనకు రొయ్యలు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి తక్కువ ఎర్రగడ్డలు, టమోటాలు కూడా తక్కువగా దానికి సరిపడ్డు మనం తీసుకోవాలన్నమాట. సో బాగా మెత్తగా అయిపోవాలి. మేడం ఇంకా పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అలాంటివి వెరైటీస్ ఏమైనా చేస్తుంటారా? చేస్తానమ్మా. మినపప్పు పచ్చడి చేస్తాను. మినపప్పుతో పచ్చడా? చాలా బాగుంటుంది. తర్వాత నల్లేరు పచ్చడి చేస్తాను. నల్లేరుతో. ఓకే. పుదీనా పచ్చడి చేస్తాను. ఇంకా గోంగూర పచ్చడి గాని, పచ్చళ్ళలో బాగా చేస్తారన్నమాట. రొయ్యలతో వంకాయ కాంబినేషన్ లోనే చేస్తారు, ఇంకేమన్నా ఎవడ మనం కాంబినేషన్ చేసుకోవచ్చు. దోసకాయలు ఇంకా చాలా బాగుంటుంది. దోసకాయలు కూడా వేసుకోవచ్చు. దోసకాయలు ప్రాసెస్ అంతా ఇంతేనా? ఇంతే. ఇంకా ఉన్నాయి కదా ముల్లంగి, ముల్లంగిలో కూడా వేసుకోవచ్చు. చామగడ్డ, ఉల్లగడ్డ వేసుకోవచ్చు. ఇట్లా చాలా బాగుంటాయి. ఓకే. సో సేమ్ ప్రాసెస్ అంతా ఇలానే అంట, కాకపోతే వంకాయల బదులు సో ముల్లంగి, దోసకాయ గాని ఇలాంటివి కూడా వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూస్తున్నారు కదా. వేరే కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అంట, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఫ్రై అయిపోయాయి మేడం? బాగా మగ్గిపోయినాయి అన్నమాట ఇప్పుడు టమాటాలు అన్ని. సో టమాటాలు మగ్గిపోయిన తర్వాత రొయ్యలు ముందుగా కడిగి పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేస్తున్నాం. కొంచెం మన ఇష్టం అన్నమాట. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. మేమైతే తక్కువే తింటాము, అందువల్ల తక్కువ వేసుకుంటున్నాను.
సో రొయ్యలు వేసేసిన తర్వాత దాన్ని కూడా రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పడలేదు, బాగా ఓకే, లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వంకాయ పెట్టుకున్న వంకాయలు ముందుగా కోసి పెట్టుకొని ఉప్పులో వేసి పెట్టుకోవాలి మేడం. ఉప్పులో వేసి పెట్టుకోవాలి. వంకాయలను కూడా అందులో వేసేస్తున్నారు. మనం కారం పసుపు ఏమి వేయలేదు కదా, అవి నెక్స్ట్ వేస్తాను. ఇప్పుడు వంకాయలు కూడా అందులో వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేశారు ఆయిల్ లో. తర్వాత పసుపు ఏ కాంబినేషన్ బాగుంటది మేడం? రొయ్యలకి వంకాయలు అయితే బాగుంటుందా ఎక్కువ? వంకాయలు ఇలా చెప్పాను కదా నేను, దోసకాయ గాని ముల్లంగి గాని ఇంకా ఉల్లగడ్డ గాని చాంగడ్డ గాని ఏదైనా కొద్దిసేపు మూత పెట్టేసారు. కొద్దిసేపు వంకాయలు రొయ్యలు అన్ని అందులో వేసేసి పసుపు వేసారు. కారం ఇంకా వేయలేదు కదా మేడం? వేయలేదు, కారం అయితే ఇంకా వేయలేదు, మూత పెట్టారు. సో అవి మగ్గిన తర్వాత కారం వేస్తారు. కారం సరిపడినంత కారం. మీరెంత తక్కువ కారం తింటే తక్కువ వేసుకోండి, కొంచెం మంది ఎక్కువ కారం తింటారు కాబట్టి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒకేసారి వాటర్ కూడా పోసేస్తున్నారు, సరిపడినంత వాటర్. సరిపడినంత. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. సో ఫైనల్లీ మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేడం మూత పెట్టేసి మూత పెట్టుకుని సిమ్ లో పెట్టుకోమంటారా? కొంచెం మరీ సిమ్ లో కాకుండా సన్న మంట మీద పెట్టున్నారు. సో అది బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్ని రెడీ అయిపోయినాయి, అన్ని వేసేసేసాం కదా. ఇప్పుడు ఉప్పు కారము అన్ని సరిపడే లేదో చూసుకొని ఒకసారి ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి రెడీ అయిపోయిందా టేస్ట్ ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా. అయిపోయింది కర్రీ. ఇంకా కొంచెం టేస్ట్ చూడండి. ఓకే, సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వంకాయ రొయ్యలు పులుసు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రెడీ అయిపోయింది, చూడండి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే మేడం, సో ఫైనల్లీ మన కోసం వంకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ చేశారు. టేస్ట్ చూడమని ఇచ్చారు. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఇట్లా క్లైమేట్ కి ఇది ఈ రొయ్యల పులుసు తింటుంటే ఎట్లా ఉంటుందో చెప్తాను. చాలా టేస్టీగా ఉంది మేడం. నిజంగా చేపల కూర కన్నా కూడా చాలా బాగుంది. చాలా స్పైసీగా చేశారు. సూపర్. నిజంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో వంకాయ కాకపోతే మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం, సూపర్ గా చేశారు. సో ఫైనల్లీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. సో థ్యాంక్ యూ మేడం, ఫైనల్లీ టేస్టీ ఫుడ్ అయితే మాకు కర్రీ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ. సో చూసారు కదా మన ఇంటి ప్రోగ్రామ్ లో ఈ రోజైతే వంకాయ రొయ్యలతో పులుసు అయితే చేసింది రజనీ మేడము. సో చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో మా ఈ ప్రోగ్రామ్స్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా మా వీడియోస్ లో కనిపించాలన్నా, ప్రమోషన్స్ వీడియోస్ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.